అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని మాట తెలుసుకొనడి, జ్ఞాపకము చేసుకొనడి. తెలుసుకొనడి. కీర్తన 46:10. జ్ఞాపకం చేసుకొనడి. లూకా సువార్త 17:32. సులువుగా చిక్కులు పెట్టి పాపం కొన్ని ఉన్నాయని, అవి మనల్ని నాశనానికి తీసుకుని వెళతాయని జ్ఞాపకం చేసుకునడి. అలాగే ద్వితీయోపదేశకాండం 15:14. యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకునడి. ప్రైజ్ లార్డ్. మనలను సులువుగా పాపంలో పడవేసి నాశనానికి నడిపించే కొన్నింటిని మనం చూసి తెలుసుకుని జ్ఞాపకం ఉంచుకుని విమోచింపబడినట్లు ప్రయత్నించుదాం. ప్రైజ్ లార్డ్. ఎఫెసీ 4:26-27 వచనాలు. కోపమును గూర్చి తెలుసుకోండి, నిన్ను పశువులో మార్చివేస్తుందని, మరి వివేచన కోల్పోచేస్తుందని, అపవాదికి చోటిచ్చిన వారు అవుతారని జ్ఞాపకం చేసుకోండి. 1 కొరింథీ 1:10. సనుగును గురించి తెలుసుకునండి. దేవుని నుండి బహు దూరంగా తీసుకుని వెళ్తుంది, అప్పుడు అక్కడ నశింప చేస్తుంది, మరి సంహరింప చేస్తుంది అని జ్ఞాపకం చేసుకోండి. మరి 1 తిమోతి 6:9-10 వచనాలు. ధనాపేక్షను గురించి తెలుసుకోండి. సమస్త కీడులకు మూలము ఎదుటి వారిని పాడు చేసేలా, పొడిచేలా, నిన్ను పాడు చేసి నిన్ను నువ్వు పొడుచుకునేలా చేస్తుంది. హెబ్రీ 10:36. ఓరిమిని గురించి తెలుసుకోండి. ఓరిమి లేని స్థితిని గురించి తెలుసుకోండి. ఓరిమి లేకపోతే దేవుని వాగ్దానాలను పొందుకోలేవు అన్నదాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే సామెత 16:18, 13, 10, 16:5. గర్వాన్ని గురించి తెలుసుకోండి. గర్వం జగడాలను తీసుకొస్తుంది, నాశనం వైపు నడిపిస్తుంది. యెహోవాకు హేయమైనది అది. అలాగే సామెతలు 21:4, 8, 13. అహంకారం పాపయుక్తమైనది, దేవునికి అసహ్యమైనది. నీ ఉన్న స్థితిని, నీ ఉన్న నిజస్థితిని మర్చిపోయేలా చేస్తుంది. రోమా 14:20, 23 వచనాలు. అనుమానం మనుషులతో సత్సంబంధాలను కోల్పోచేస్తుంది, దోషాలను పెంచుతుంది. 2 కొరింథీ 4:4. అవిశ్వాసం దేవునికి దూరమై లోకానికి దగ్గర చేస్తుంది, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తుంది. అపనమ్మకత్వం ఆశీర్వాదాలను అడ్డేస్తుంది. యెషయా 33:1. దోచుకునివ్వడేలా చేస్తుంది. యెషయా 33:1. మోసంలో నేను పడేస్తుంది. సామెతలు 24:10, యోబు 6:14. కృంగుబాటు శక్తిహీనులుగా చేస్తుంది, దేవుని యెడల భయభక్తులు నిలపలేని స్థితికి దిగజారుస్తుంది. నిరాశ జీవిత పయనాన్ని నిలిపివేస్తుంది. యోబు 3:25. భయం నీవు భయపడిన దానినే నీ ఎద్దుకు తీసుకుని వస్తుంది, అపవాదికి అవకాశం ఇస్తుంది. అధైర్యం దేవుడిని అనుభవించలేకుండా నీకు దూరం చేస్తుంది. కీర్తన 19:13. దురభిమానం పాపములో పడవేస్తుంది. 1 యోహాను 3:4. అజ్ఞాతిక్రమం పాపం చేయనిస్తుంది. మత్తయి 12:31, 12:32. ఆత్మ విషయమైన దూషణ క్షమాపణ లేదు. అలాగే పరిశుద్ధులకు విరోధంగా మాట్లాడుట క్షమాపణ లేదు. 1 సమూయేలు 22:25. యెహోవాకు విరోధముగా మాట్లాడుట, యెహోవా విషయంలో పాపము చేస్తే క్షమాపణ లేదు. ఎఫెసీ 5:7. కొలస్సీ 3:6. 2 కొరింథీ 10:6. అవిధేయతను గురించి తెలుసుకోండి. దేవుని ఉగ్రతను, శాపాన్ని, ప్రతిదండను తీసుకుని వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు 4:4. లోక స్నేహాన్ని గురించి తెలుసుకోండి. దేవునికి విరోధం, దేవునికి శత్రువులుగాను విరోధులుగాను చేస్తుందని జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీ 2:3. నిర్లక్ష్యం ఆశీర్వాదాలకు, అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుంది, శాపాన్ని తీసుకుని వస్తుంది. సామెతలు 6:9-11 వచనాలు. సోమరితనం
దరిద్రతను తీసుకుని వస్తుంది. మరి సామెతలు 21:17 సుఖాన్ శక్తి లేమితో కూడిన శ్రమలను తీసుకుని వస్తుంది. అలాగే యెషయా 32:10 ఆమోస్ 6:1 నిశ్చింత నిర్విచారం శ్రమలు శోధనలో పడినట్లు చేస్తుంది. ప్రకటన 2:22 వ్యభిచారం జారత్వం శ్రమలు అనారోగ్యం సమాధానం లేని స్థితిని కలిగిస్తుంది. మత్తయి 7:23 అక్రమం త్రోసివేయబడతాం, ప్రేమ చల్లారిపోతుంది, క్రమం కానిదేదో అది పాపం. రోమా 1:18 యోధా 1:4 భక్తిహీనత దేవుని కోపానికి గురి చేస్తుంది, దేవుని కృపకు దూరం చేస్తుంది. 1 యోహాను 3:15 ద్వేషం నరహంతకుడుగా ఎంచబడతాడు, దానిలో నిత్య జీవం ఉండదు వానిలో. మత్తయి 5:43-48 క్షమించలేని స్థితి పరలోకపు తండ్రికి దూరములుగా కుమారులుగా ఉండనియదు, పరిపూర్ణులుగా మరి ఎన్నటికి మార్చబడలేము. యోహాను 8:44 అబద్ధాలు అపవాదికి పిల్లలుగా చేసేస్తుంది. 2 తిమోతి 1:7 పిరికితనం దేవుని నుండి వచ్చినది కాదు. సామెతలు 23:21 తిండిపోతారం త్రాగుబోతారం దరిద్రులు అవుతారు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. సామెతలు 6:10-11 నిద్రపోతుతనం దారిద్ర్యం వస్తుంది. మార్కు 7:21-23 దురాలోచనలు మనిషిని అపవిత్రపరుస్తాయి. ప్రకటన 21:8 విచిత్రమైనది ఏంటంటే అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరితో పాటు పిరికివారు, అవిశ్వాసులు కూడా అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారు. మరి ఇలా చూసుకుంటూ పోతే అనేకం. అయితే వీటి అన్నిటి నుండి యెహోవా నిన్ను విమోచిస్తాడు. ఇవన్నీ ఏప్రిల్ 12:1-2 చూచినట్లుగా మనల్ని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడవేసి దేవుని దూరం చేస్తూ ఉంటాయి అని తెలుసుకోండి. అందుకే ఇటు పాపములు విడిచిపెట్టి విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలని జ్ఞాపకం చేసుకోండి. అట్టి కృప మన ఎల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలను గుర్తించి వాటి బారి నుండి తప్పించబడినట్టి జ్ఞాన వివేచనలు పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి నడుచుకున్నట్లును నీ వైపే చూస్తూ మా గురిని గమ్యాన్ని గుర్తించిన వారమై మా జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్టు కృపా భాగ్యము మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.